ఇక టార్గెట్ ఇరాన్. ఇదే లక్ష్యంగా అటాక్స్ కు దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా ఇజ్రాయెల్ మిసైల్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి. ఇంకా చెప్పాలంటే ఇరాన్కు నిద్రలేని రాత్రిని మిగిల్చింది నేతన్యాహు సైన్యం. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడిలో ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసైన్ సలామీ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇరాన్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు చల్లారకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇరాన్ పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది ఇజ్రాయెల్. అత్యవసర పరిస్థితి ప్రకటించి మరీ అటాక్స్ కు దిగింది టెహ్రాన్. వందల సంఖ్యలో క్షిపణులను ఇరాన్ పై ప్రయోగించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమయ్యేలోగానే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికే ఇరాన్ పై ఏ క్షణమైన దాడులు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇలా అనౌన్స్ చేసి కొన్ని గంటలు గడవక ముందే అటాక్స్ జరిగాయి. అసలే టెక్నాలజీకి యుద్ధ నైపుణ్యాలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. పైగా తమను కవ్విస్తే దాడులు తప్పవని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. పైగా ఇటీవలే అమెరికాతో ఇరాన్ పలు ఒప్పందాలు చేసుకుంది. వీటిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. ఇలాంటి సమయంలోనే ఇరాన్ అణు సంబంధ కార్యక్రమాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది ఐఏఈఏ. అణు సంబంధమైన కార్యక్రమాల విషయంలో నిబంధనలను ఇరాన్ అతిక్రమిస్తోందని వియన్నాలో జరిగిన ఐఏఈఏ ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి మనతో స్పందించేందుకు మాజీ రాయబారి వినోద్ కుమార్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్, మనం చూస్తున్నాం ఇటు ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్ పై అయితే రాత్రి నుంచి దాడులు చేస్తూనే ఉంది. సో ఈ యుద్ధానికి సంబంధించి చూస్తే ఇటు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంటుందనుకోవచ్చా? ముందుగా మీ ప్రేక్షకులకు మీ టీవీ ద్వారా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీరు అంటే అణుయుద్ధానికి ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు వస్తున్నాయని అంటే కొంతమంది రావచ్చు అనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ కాకపోతే మనం చూస్తున్నది ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఉన్న ఏదైతే ఈ శత్రుత్వం లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యం ఇవన్నీ ఎంతో కాలం నుంచి నడుస్తున్నాయి. అదే కాకుండా ఈ మధ్య ఇజ్రాయెల్ గాజా మన హమాస్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ ఎంతవరకు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి డ్రోన్లు పంపించడం, మిసైల్ పంపించడం, అదే కాకుండా హూతీస్ అని అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు ఆర్మ్స్ ఫైనాన్స్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి కల్పిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అని అంటే ఈ హమాస్కు వీళ్ళు సపోర్ట్ చేయటం అదొకటి ఉన్నది, తర్వాత ఈ హూతీస్ కూడా ఫైనాన్స్ చేయటం అదొకటి జరుగుతుంది. తర్వాత ఇరాన్ నుంచి కూడా, ఇరాన్ సాయిల్ నుంచి కూడా కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వాళ్ళు దాడి చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కానీ ఇరాన్ వాళ్ళ అంటే బిహేవియర్ మార్చుకోకుండా అలానే కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు నెతన్యాహు చాలాసార్లు డిక్లేర్ చేసిండు. అయితే ఈ మధ్య ఎస్కలేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, తర్వాత మిలిటరీ మీద ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటే బాగా మనం ఎలా అయితే ఆపరేషన్ సింధూర్ చేసి టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద ఎలా చేసామో అలాంటి పద్ధతిలోనే వాళ్ళు ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసినట్టు తెలుస్తున్నది. వాళ్ళ ఏంటంటే ఇప్పుడు అన్నది ఏంటంటే నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ చేసింది ఇజ్రాయెల్కు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఇరాన్ ద్వారానే ఉన్నది అని మాత్రం ఓపెన్గా డిక్లేర్ చేశాడు. అందుకనే మేము డిఫెన్స్గా
ఇజ్రాయెల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మేమంటే 10 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నాము. 1-2 ఇయర్స్లో ఇజ్రాయెల్ అంటే బాంబు తయారు చేసుకోబోతున్నదని, ఇజ్రాయెల్ బాంబు తయారు చేసుకోబోతుందని చాలా వరకు డిప్లొమాట్ సర్కిల్స్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఇదంతా వచ్చేది. ఇప్పుడు ఈరోజు కూడా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఏది ఇజ్రాయెల్ వైలేట్ చేసి అణుబాంబులు తయారు చేసుకుంటుంది అనేది కూడా వాళ్ళు ఆ, వాళ్ళ ఫైండింగ్స్లో తెలిసినట్టు చూపించారు, తెలిపారు. అయితే ఈ ఇజ్రాయెల్ ఏదైతే చర్య తీసుకుందో, అంటే ఇప్పుడు మామూలుగా హమాస్ను మట్టుబెట్టనీకి కనీసం ఒక నెల రోజుల్లో మేము సాధిస్తాం అనుకున్నారు ఇజ్రాయలీస్ అప్పుడు. కానీ అది ఇంకెంతకాలం అని అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ కంటే ముందు అప్పటి నుంచి జరుగుతుంటే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో అంటే ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇది హమాస్ను అక్కడ కూడా డిక్లేర్ చేశారు ఇజ్రాయలీస్, హమాస్ను అంతమొందించేదాకా మేము ఈ వార్ను ఆపమని ఎంతో ఉన్నది. దానికి ఇజ్రాయెల్కు ఎగ్నెస్ట్గా ఉన్న ఇరానే మొత్తం చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు అంటే చుట్టుపక్కల అరబ్ దేశాలు ఎంత హెల్ప్ చేసినా కానీ హమాస్కు మ్యాక్సిమం హెల్ప్ చేసేది ఇరానే, బ్యాక్ బోన్ అన్నట్టు వాళ్ళకి తెలిసి ఇరాన్ను టార్గెట్ చేశారు. అదే కాకుండా ఇరాన్ చేతిలో బాంబు ఉన్నప్పుడైతే ఎప్పుడైనా ఇజ్రాయెల్ మీద వేస్తుందని మొదటి నుంచే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అంటూనే ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు చూసినట్టయితే మీరు ఏదైతే అడిగారో అణుయుద్ధం వచ్చేస్తుందంటే ఆ అణుయుద్ధం వచ్చే ప్రసక్తి మాత్రం ఇప్పుడైతే కనిపించట్లేదు యాజ్ ఆఫ్ టుడే. అందుకని మన అమెరికన్ స్టేట్ సెక్రటరీ రూబియో కూడా అన్నాడు, అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం లేదు, మాకు సంబంధం లేదు. ఇరాన్ను హెచ్చరించారు, మీరు కనుక ఇరాన్ కనుక అమెరికన్ సైనికుల మీద లేకపోతే అమెరికన్ నేవీ మీద, షిప్స్ మీదనైనా ఎటువంటి ఎంబసీల మీదనైనా ఏ విధంగా అటాక్ చేసినట్టయితే మేము కూడా సీరియస్గా దానికి ఎదురు దెబ్బ తీయాల్సి వస్తుంది అని మాత్రం వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే కాకుండా యాక్చువల్గా ఒక 3-5 డేస్ టైంలోనే అమెరికన్ రిప్రజెంటేటివ్ ఇరాన్ గవర్నమెంట్ తోటి ఈ న్యూక్లియర్ ఇష్యూ మీద డిస్కషన్స్ చేసే టైం కూడా వచ్చేసి ఫిక్స్ చేసుకున్నారు. అయినా కానీ ఇది ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్నది. కాబట్టి ఈ తరుణంలో ఇప్పుడు మనం కొంతవరకు ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని ఇరాన్ కూడా కొంతవరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నది. కాకపోతే ఒక విషయంలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇంకా కొంత టైం తీసుకొని చేయొచ్చు అనే ఆలోచనలో ఇరాన్ ఉన్నది. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు చేసినా కానీ అన్ని సర్ప్రైజ్ స్ట్రైక్స్ చేస్తుంటుంది. కాబట్టి వీళ్ళు యాంటిసిపేట్ చేసిన టైం కంటే ముందే వాళ్ళు ఈ స్ట్రైక్స్ సిమల్టేనియస్గా చేశారు. ఇది మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద, తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద. మెయిన్ టార్గెట్ ఏమో న్యూక్లియర్, కానీ ఈ మిలిటరీ ఇన్స్టలేషన్స్, మిలిటరీ కెపాసిటీని కూడా దెబ్బతీయాలనే ఇజ్రాయెల్ పద్ధతులు ఉంది. కాబట్టి రెండింటిని చేశారు. అయితే ఈ వారు 1-2 రోజులు వారాలు అంటే నవ్ దే ఆర్ ఎట్ వార్. కాబట్టి ఈ 1-2 రోజుల్లో పోయేది కాదు. ఇరాన్ కూడా తిరుగుదాడి చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా మరీ తిరుగుదాడి మొదలు పెట్టేస్తుంది. ఇది కొంతకాలం జరగవచ్చు. దాని తర్వాత డెవలప్మెంట్స్ని బట్టి అమెరికన్ ఫోర్సెస్ మీద, అమెరికన్ ఇన్స్టాలేషన్స్ మీద కనుక ఇరాన్ ఒకవేళ దాడి జరిగినట్టయితే అమెరికా తప్పకుండా మళ్ళీ రిటాలియేట్ చేయాల్సి వస్తుంది, ఇజ్రాయెల్ పక్కన నిలబడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ ఈ దాడి జరుగుతుందో, యుద్ధం జరుగుతుందో, ఈ యుద్ధం మొత్తం కూడా ఇటు ప్రపంచంపై ఏ విధమైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇదే కంటిన్యూ అయితే ఇటు ప్రపంచం మొత్తం కూడా ఎఫెక్ట్ ఉంటుందనుకోవచ్చా? చాలా వరకు మీరు అడిగిన క్వశ్చన్ చాలా అంటే వెరీ రిలవెంట్. ఈ బాంబు న్యూస్ రాగానే ఈవెన్ అమెరికన్ స్టాక్స్లను అయితే 650 పాయింట్ల దాకా పడిపోయింది ఆ డౌ జోన్స్. అలానే అంటే వరల్డ్ మొత్తంలో అంటే ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్స్ అని మాత్రం ఇప్పుడు మన ఇండియన్ స్టాక్స్ కూడా ఈరోజు ఓపెన్ అవుతుంది కదా, ఇంకొక 15-20 నిమిషాల్లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కూడా పడిపోతుంటాయి. చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్, ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ఎంబర్గో ఉన్నా కానీ ఇరాన్ ఆయిల్ చాలా వరకు సప్లై చేయబడుతుంది. ఇది ఇప్పుడు చైనా అయితే బోల్డ్ అంతా చేసుకుంటుంది, మిగతా ఏరియాస్ కూడా ఇరాన్ ఆయిల్ కూడా సప్లై అవుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ చూసినట్టయితే మార్నింగ్ న్యూస్ చూసినట్టయితే అప్పుడే పెరిగిపోయినట్టు చూస్తున్నాం. స్పాట్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ చాలా పెరిగిపోతుంది. అంటే మళ్ళీ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఇప్పుడు మనకు ఏది
ఈ సీ లేన్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల వరల్డ్ ఎకనామీ తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఆ, ఆ, ఇది డిస్టర్బ్డ్ కండిషన్స్ ఒకటి, అన్సర్టనిటీ ఒకటి, అంటే ఎలా టర్న్ అవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి తప్పకుండా దీని ఎఫెక్ట్ వరల్డ్ ఎకానమీ మీద ఉంటుంది. అదే కాకుండా పొలిటికల్ అలైన్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇరాన్ ఒక్కటే ఏది ఆ, తనంతట తాను ఇది అమెరికాను ఢీకొట్టనీకి తయారవుతుందని కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్టయితే ఇరాన్కు సపోర్ట్గా రష్యా, చైనా ఉన్నారు. సో అటువంటప్పుడు ఇప్పుడు కోర్స్ ట్రంప్ వచ్చిన తర్వాత పుటిన్ ఏ, కొంతవరకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ టైంలో ఫస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఇది అమెరికా మన రష్యన్ కేజీబీ కొంతవరకు హెల్ప్ చేసి ఈమెయిల్ ఏదైతే స్కామ్ అని ఆల్మోస్ట్ వన్ వీక్ ముందు దాకా అమెరికన్ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ టైం టర్మ్ వచ్చినప్పుడు, సో హిలరీ ఆల్మోస్ట్ అయిపోయింది ప్రెసిడెంట్ అనే స్టేజ్లో టర్న్ తిరిగి ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయింది. అప్పుడు అదేంటంటే ఆ ఈమెయిల్ స్కామ్ అనేది ఇది కేజీబీ వాళ్ళు ప్లాంట్ చేసింది అనేది కొంతవరకు ఉన్నది. సో అది వేరే సంగతి. అయినా కానీ ఒక విధమైన పరిస్థితి కనుక అంటే సైడ్స్ అంటే టూ పార్టీస్గా ఏర్పడాలనుకున్నప్పుడు అమెరికా కనుక ఇరాన్ మీద అటాక్ చేసినట్టయితే ఇటు చైనా, ఇటు రష్యా ఇరాన్కి సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అఫ్కోర్స్ నార్త్ కొరియా ఇరాన్కి చేస్తుంది అవుట్ రైట్గా. సో అప్పుడు కొంతవరకు ఈ వార్ ఎస్కలేట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.